మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు వద్ద బుధవారం రైతులు తమకు జరిగిన రుణమాఫీని బ్యాంకులో చూసుకోవడం కోసం వివిధ గ్రామాలకు చెందిన రైతులు బ్యాంకు తెరిచే సమయానికి ముందే బ్యాంకు ముందు రైతులు పడిగాపులు కాయడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 10 రోజుల క్రితం రైతులకు 1 లక్ష రుణమాఫీ చేయడం జరిగింది. మరియు గత 2 రోజుల క్రితం రైతులకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుందని తెలుపుతూ గత బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలోనే రైతుల సంక్షేమం జరుగుతుందని పలువురు స్థానిక రైతులు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్క దాన్ని నెరవేర్చుకుంటూ అందులో భాగంగా రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీని నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే రైతులు పొద్దున్నే తొర్రూరులో ఉన్న స్థానిక కాకతీయ గ్రామీణ బ్యాంకుకి రావడం జరిగింది. కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత మాఫీ అయిందని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం పేరండి? సత్యనారాయణ అండి నా పేరు. ఏ ఊరు నుండి వచ్చారు? అరిపురాల నుంచి వచ్చానండి. మీరు లోన్ ఎంత తీసుకున్నారు? లోన్ 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నానండి. 1 లక్ష రూపాయలు తీసుకున్నాను. రుణమాఫీ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పరిపాలనలో గత బీఆర్ఎస్ పరిపాలన కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అంటారా? కాదండి, రైతులకు సహాయం చేసేటువంటి ప్రభుత్వం అండి కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని కులాలకు మరియు రైతులకు సంక్షేమం జరుగుతుందంటారా? అందరికీ జరుగుతుంది. ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి అమలు జరుపుకుంటూ వస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా అన్నీ ఒకేసారి చేయలేదు కాబట్టి దశల వారీగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు? నాగిరెడ్డి. ఎంత లోన్ తీసుకున్నావు? 50 అప్పుడు. 50 ఎప్పుడు తీసుకున్నావా? ఎంత మాఫీ అయింది? 90,000. 90,000 మాఫీ అయిందా? 90,000 మాఫీ అయింది. ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఎలా ఉంది పాలన? మంచిగానే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎలా ఉంది? మాఫీ అయినాయి ఇక అంతే. ఏం పేరు? మల్తూరు సార్. ఏ ఊరు నుండి వచ్చారు? అరిపేల నుండి వచ్చాం. ఎంత లోన్ తీసుకున్నారు? 1,05,000 సార్. 1,05,000 తీసుకున్నారా? ఎంత మాఫీ అయిందారు? మాఫీ అయిందా అన్నారు కానీ నేను చెప్పలేదు సార్. అది జిరాక్స్ తీసుకోమని తీసుకొని పోతాను. ఓకే ఓకే ఓకే. నమస్తే. నమస్తే. ఏం పేరు? సీతారాం రెడ్డి, అరిపిరాల. ఎంత లోన్ తీసుకున్నారు? నేను 1,50,000 తీసుకున్నాను. మాఫీ అయిందా మరి? నాది ఇంకా రేషన్ కార్డు రాలేదు. ఇన్ఫర్మేషన్ మేనేజర్ని అడిగితే ఫీల్డ్ ఆఫీసర్ని అడుగుంటాడు. ఫీల్డ్ ఆఫీసర్ని అడిగితే అక్కడ పోయి అడగమంటాడు. అగ్రికల్చర్ వాళ్ళకి చేయమంటాడు. అగ్రికల్చర్లో ఏమంటాడు, మేము లోన్ ఇచ్చేటోళ్ళు మేము కాదు, వాళ్ళే కాదు ఇచ్చేటోళ్ళు, వాళ్ళే చేయాలని నేను చెప్తాను. మీరే. లోన్ ఎంత తీసుకున్నావు? 36,000 తీసుకున్నా. ఎంత మాఫీ అయింది? ఇక 4 సంవత్సరాలు రెన్యువల్ చేసుకుంటా 70,000 అయినాయి. ఈ 70,000 ఆయనకి మాఫీ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాలన ఎలా ఉంది? మంచిగానే ఉంది. మంచిగా జరుగుతుంది అన్నట్టు సలహా ఇస్తాడు. అప్పుడు కంటే ఇప్పుడే మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం జరుగుతుందంటారా? జరుగుతుంది, మంచిగానే జరుగుతుంది. ఓకేనండి. పరిపాలనలో మరియు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం బాగుందని అంటున్నారు. గత బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలననే బాగుందని కొంతమంది రైతులు అనడం జరిగింది. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.